చిన్న సన్నివేశంతో నేను నా వర్తమానాన్ని చెప్పాలని అనుకుంటా ఉన్నా. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాము, జవాబులు చెప్పిన వాళ్ళకి ఈవినింగ్ గిఫ్ట్స్ ఉంటాయి. నిజంగా ఉంటాయి, అబద్ధం కాదు. అదొక చిన్న ఎలిమెంటరీ. మీరు కూడా ప్రశాంతంగా కూర్చోండి సార్, కూర్చోగలిగితే. కూర్చుంటే పర్వాలేదు, అంటే ఇక్కడ కూర్చుంటే నవ్వటానికి కానీ ఏం చేయడానికి ఉండదు కదా. అటు కూర్చున్నారనుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా ఉండొచ్చు, మీ ఇష్టం. మీరు ఒకవేళ కూర్చోవాలంటే కూర్చోవచ్చు, వెళ్ళాలన్నా కూడా వెళ్ళవచ్చు. అదొక ఎలిమెంటరీ క్లాస్ రూమ్. ఓ టీచరు చిన్న పీస్ ఆఫ్ చాక్ తీసుకొని, చాక్ పీస్ అంటాం కదా, శుద్ధ ముక్క తీసుకొని బోర్డు మీద రైట్ అని తెలుగులో రాసి దానికి ఆపోజిట్ వర్డ్స్ చెప్పండి రా అని అడిగారు. వెంటనే ఈ స్తంభానికి అడ్డుగా ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు, నన్ను చూడండి, మీరు కనపడేటట్టు కూర్చోండి, మీరు నాకు కనపడాలి. నా మాటలు అర్థమైంది కదండి. కనపడకుండా ఎవరు కూర్చోవద్దు, కనపడేటట్లు కూర్చోండి. ఇప్పుడు మీరు సినిమా హాల్లోకి వెళ్ళారనుకోండి, టీవీలోనూ కనపడకుండా కూర్చుంటారు ఎవరన్నా? ఖచ్చితంగా కనపడేటట్టే కూర్చోవాలి కదా. రైట్ బోర్డు మీద ఏమని రాశారండి? రైట్ అని చెప్పి ఆపోజిట్ వర్డ్స్ చెప్పండి అని టీచర్ పిల్లల్ని అడిగారు. ఫస్ట్ ఆడపిల్లలు రెస్పాండ్ అయిపోయారు, గర్ల్స్. ఏమని చెప్పి ఉంటారు? రాంగ్, వెరీ గుడ్ అని అన్నాడు. దెన్ బాయ్స్ అని అడిగారు, రైట్గా ఆపోజిట్ వర్డ్ రాంగ్ అని ఒకటి చెప్పేశారు. వీళ్ళు ఇంకోటి లెఫ్ట్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ అన్నాడు. ఆ తర్వాత టీచర్ అన్నాడు, ఎనీథింగ్ ఎల్స్ అని అడుగుతా ఉన్నాడు, ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగాడు. బట్ దేర్ వాజ్ ఎ పిండర్ ఆఫ్ సైలెన్స్, నిశ్శబ్ద వాతావరణం. ఈలోపు వెనక బెంచ్లో ఉన్న ఒక కుర్రోడు, లావుపాటి కుర్రోడు, సార్ రైట్కి ఆపోజిట్ వర్డ్ లెఫ్ట్ రాంగ్ కాకుండా మరొకటి చెప్తాను సార్ అని. అందరూ ఏం చెప్తాడురా ఈడు, ఏం చెప్తాడురా, హే గూగుల్ని అడుగుతా ఉన్నారు, హే జీటీపీ అని అడుగుతా ఉన్నారు. జీటీపీ చెప్పలేకపోతుంది, గూగుల్ చెప్పలేకపోతుంది. వాళ్ళు లేచాడు, జీటీపీ గూగుల్ సంగతి తెలుసు కదా మీకు, హే గూగుల్ టెల్ మీ ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ రైట్ అని అనగానే గూగుల్ కొన్ని ఇచ్చింది. వాళ్ళు లేచాడు, ఏం చెప్తాడు రా అని అనగానే వాళ్ళు లేచి రైట్కి ఆపోజిట్ వర్డ్ హోల్డ్ అండ్ సార్ అన్నాడు. ఏంటి అని అన్నాడు టీచర్. హోల్డ్ అండ్ సార్ అన్నాడు. అది ఎలా రా అన్నాడు. అది అంతే సార్ అన్నాడు. ఏ డిక్షనరీ చదివేవరా అన్నాడు. డిక్షనరీ ఏం లేదు సార్ అన్నాడు. మరి ఎట్లారా అన్నాడు. మా డాడీ కండక్టర్ సార్, బస్సు బయలుదేరాలంటే రైట్ అంటాడు సార్, బస్సు ఆగిపోవాలంటే. పంతులు గారు ఎలా గోక్కుంటా, సూపర్ రా, నీ లాజిక్ చాలా బాగుంది, నువ్వు నాకు నచ్చేసేవరా అన్నాడు. నీ లాజిక్ చాలా బాగుందిరా. వాడు అలా ఎందుకు మాట్లాడాడు చెప్పండి? బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్. అంటే మ్యాన్ స్పీక్స్ అకార్డింగ్ టు హిస్ బ్యాక్గ్రౌండ్. మనిషి తన బ్యాక్గ్రౌండ్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు. కొద్దిసేపు కానీ మనం వ్యక్తుల్ని గమనించేసామనుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఈజీగా చెప్పేయచ్చు కదా, ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు 2-3 నిమిషాలు విన్నారు, ఇప్పటికే మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఉంటారు. ఏమని? సాయంత్రం దాకా ఉండొచ్చురా, చర్చిలో లాగా లేదు, యూత్ మీటింగ్ అంటే నిజంగానే యూత్ లాగే ఉంది. ఆయన ఎవరో తెల్ల జుట్టు ఆయన వచ్చాడు, ఇక లెగిసి మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం అని ఎట్ట చెప్తాడేమో అని అనుకున్నాం. లేదురా, ఖచ్చితంగా ఈవినింగ్ దాకా ఉండొచ్చు. అంటే కొద్దిసేపు వ్యక్తుల్ని గమనిస్తే మనం బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను యూత్కి చెప్పగలనంటారా లేదంటారా? వెరీ గుడ్. సాయంత్రం దాకా మీరు వినాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ ఉదయం సాయంత్రం నేనేం చెప్పాలనుకుంటా ఉన్నానంటే, ఒక థీమ్ మీద మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. అదేంటి అని అంటే, మనిషి ఈ రోజుల్లో చాలా చాలా విషయాలు కనుగొంటా ఉన్నాడు. అంటే మ్యాన్ కెన్ రీచ్ ఎనీథింగ్, దేన్నైనా రీచ్ అయిపోతా ఉన్నాడు, దేన్నైనా చేయగలుగుతున్నాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ మ్యాన్ కెన్ రీచ్ ఎనీ ప్లేస్. చందమామ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. భూమి లోపల ఇంచుమించు 13 కిలోమీటర్ల హోలేసి భూమి లోపలికి కూడా కెమెరాలను పంపించగలుగుతా ఉన్నాడు. అంటే ఏం జరుగుతుంది లోపల అనేది
తెలుసుకోగలుగుతా ఉన్నాడు. హీ కెన్ రీచ్ ఎనీథింగ్, హీ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఒకటి మాత్రం చేయలేకపోతున్నాడు. ఏంటో తెలుసా? హీ కెనాట్ అండర్స్టాండ్ హూ హీ ఈస్. తను ఎవరో మాత్రం తను అర్థం చేసుకోలేకపోతాం. సో ఈరోజు అందుకనే నా టాపిక్ ఏంటి అని అంటే, నో యువర్ సెల్ఫ్. ఓ మనిషి, నీ గురించి నువ్వు తెలుసుకో. అదే ఈరోజు నా టాపిక్. ఓ మనిషి, నీ గురించి నువ్వు తెలుసు. అందుకనే సోక్రటీస్ అనే ఆయన చచ్చిపోవటానికి ముందు ఆయన ఒక సవాల్ చేసి వెళ్ళాడు. ఏంటో తెలుసా? మ్యాన్, నో యువర్ సెల్ఫ్. మనిషి, నీ గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకో. ఇంకో చిన్న సన్నివేశం చెప్పి నేను బైబిల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను. ఐన్స్టీన్ ఎంతమంది తెలుసు? ఐన్స్టీన్ తెలుసా? ఎవరు ఐన్స్టీన్? సైంటిస్ట్. వెరీ గుడ్, బతికిచ్చారు. లేకపోతే ఏ సినిమా హీరో అని చెప్తారేమో అనుకున్నాను. తర్వాత జవహర్లాల్ నెహ్రూ తెలుసా? ఎవరైనా త్వరగా చెప్పాలి. ఎవరు? చదువుకునేవాళ్ళు. జవహర్లాల్ నెహ్రూని ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పకూడదు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. రైట్? ఒకసారి జవహర్లాల్ నెహ్రూ ఐన్స్టీన్ని కలిశాడు. చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఐన్స్టీన్ని జవహర్లాల్ నెహ్రూ ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే, కెన్ యూ డిఫైన్ వాట్ ఈజ్ లైఫ్? కెన్ యూ డిఫైన్ వాట్ ఈజ్ లైఫ్ అండ్ కెన్ యూ డిఫైన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? జీవితం అంటే ఏంటి, జీవిత పరమార్థం అంటే ఏంటో చెప్పగలవా ఐన్స్టీన్ అని చెప్పాడు. ఐన్స్టీన్ ఎలాంటాడో తెలుసా? మధ్యాహ్నం గిఫ్ట్ ఇస్తాను ఐన్స్టీన్ గురించి 2 విషయాలు ఎవరన్నా చెప్తే. ఎవరు ఐన్స్టీన్? ఇందా చెప్పారు సైంటిస్టులు పెచ్చమంది ఉంటారు. మీ షార్లో కూడా పెచ్చమంది ఉంటారు. వాళ్ళందరినీ సైంటిస్టులే అంటారు. కానీ అలాంటి సైంటిస్టా ఐన్స్టీన్? ఎలాంటాడు? చెప్పండి. ఐన్స్టీన్ ఎంత జ్ఞాని అని అంటే, ఐన్స్టీన్ అనే అతను కానీ ఒకవేళ ఈ భూమి మీదకి రాకపోతే ఎలా ఉండేది అని అంటే, ఇప్పుడు మనం వాడుతూ ఉన్నామే ఈ టెక్నాలజీ, తర్వాత ర్యాకెట్లను పంపిస్తున్నారు కదా, చంద్రయాన్ అని మనోళ్ళు అలా పంపిస్తున్నారు కదా, ఆ టెక్నాలజీ ఉండేది కాదు. సచ్ ఎ వండర్ఫుల్ గాయ్. ఇంకొక యాంగిల్ ఏంటో తెలుసా ఐన్స్టీన్ గురించి? సరదాగా కొంచెం చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, తెలుసుకోవటం ఎందుకైనా మంచిదని. ఇంకో యాంగిల్ ఏంటో తెలుసా? ఓసారి ఐన్స్టీన్ బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకుకి వెళ్ళి కొంచెం డబ్బులు డ్రా చేసుకోవాలనుకున్నాడు. డబ్బులు రాశాడు. $2,000 అని రాసి దాంట్లో $2,000 వేసేసాడు. వేసి కింద సంతకం పెట్టాలి కదా, పేరు రాయాలి కదా. మనోడికి పేరు గుర్తుకు రావట్లా. ఎవరి పేరు? ఆయన పేరే. చాలాసేపు ట్రై చేశాడు, పేరు గుర్తుకు రాలా. బయటకు వచ్చి కూర్చొని ట్రై చేస్తున్నాడు పేరు గుర్తు తెచ్చుకోవటానికి. అప్పటికి పేరు గుర్తుకు రావట్లా. ఈలోపు వేరే వాళ్ళు, ఐన్స్టీన్కి తెలిసిన వాళ్ళు బ్యాంకులోకి ఎంటర్ అయ్యి, ఏ ఐన్స్టీన్ ఇక్కడ కూర్చో, ఓ నా పేరు ఐన్స్టీన్ కదా అని రాశాడు. మనోడు అట్టడ్డాడు. ఒకవైపుల్లా విపరీతమైన జ్ఞాని, మరొక వైపు విపరీతమైన మతిమరుపు. అటువంటి ఐన్స్టీన్ని ఈ ప్రశ్న అడిగాడు, కెన్ యూ డిఫైన్ వాట్ ఈజ్ లైఫ్? కెన్ యూ డిఫైన్ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఐన్స్టీన్ జవాబు చెప్పలేకపోయాడు. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, దెర్ వాజ్ ఎ పిండ్ ఆఫ్ సైలెన్స్ బిట్వీన్ ఐన్స్టీన్ అండ్ జవహర్లాల్ నెహ్రూ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని ఉంటుంది. చాలాసేపు నిశ్శబ్ద వాతావరణం తర్వాత మెల్లగా ఐన్స్టీన్ కళ్ళజోడు సరి చేసుకుంటూ ఏమన్నాడో తెలుసా? టు బీ ఫ్రాంక్, I don't know what is life. To be frank, I don't know the purpose of life. జీవితం అంటే ఏంటో, జీవితం యొక్క పరమార్థం అంటే ఏంటో నాకు ఎప్పటికీ తెలియలేదు అన్నాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత తెలుసుకొని చచ్చిపోయాడు, అది వేరే విషయం. సో ఈరోజు మనం అటువంటి మేధావి అయిన ఐన్స్టీన్కి అర్థం కాని విషయాన్ని ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఏంటదండి? హూ యామ్ ఐ? నేనెవరిని? రైట్? సో ఓ చిన్న ప్రశ్న అడిగి నేను బైబిల్లోకి వెళ్ళి
ఈరోజు ఒక సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మీరందరూ చాలామంది చర్చికి వెళ్ళేవాళ్ళు అని అనుకుంటా ఉన్నాను. ప్రశ్న జాగ్రత్తగా విని జవాబు చెప్పిన వాళ్ళకి మధ్యాహ్నం అద్భుతమైన గిఫ్ట్. నిజంగా నిజంగా గిఫ్ట్లు ఇవ్వచ్చు కదండి. మనం వీళ్ళకి కొన్ని గిఫ్ట్లు ఇవ్వచ్చు కదా. రైట్, ఖచ్చితంగా గిఫ్ట్లు. ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఆకాశంలో ఉన్న ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి, లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. భూమి మీద ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి. నీళ్ళల్లో, అంటే సముద్రం అవ్వచ్చు, ఎక్కడైనా నీళ్ళల్లో ప్రాణము కలిగిన వాటిని, ప్రాణము లేని వాటిని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు? ప్రశ్నలో సగభాగం అది. ఓకే, మరొక హాఫ్ ఏంటి అని అంటే మనిషిని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు? క్వశ్చన్ క్లియర్ అండి. మళ్ళీ అడగనా? తమ్ముళ్ళు అందరు కనపడుతున్నారా? ఈ స్తంభం పక్కన తమ్ముడే ఉండి ఫోన్ చూసుకుంటున్నాడు. దా తమ్ముడు కొంచెం కొద్దిసేపు ఫోన్లు పక్కన పెట్టేయండి. కనపడలేదు తమ్ముడు, నువ్వు నాకు కనపడలేదు. పోలు అడ్డం వచ్చింది. కనపడేటట్టు కూర్చోండి. ఇటు ముందుకు కూడా వచ్చి కూర్చోవచ్చు. అరే మళ్ళీ ఇట్లా ఎందుకు చూడటం అంటున్నాను నేను. ఇదిగో ఇలా చూడొచ్చు కదా. సినిమా టీవీ ముందు కూర్చున్నావు అనుకో, ఇట్లా పద్దాగా చూస్తావా? నాకు కనపడట్లా నువ్వు. అరే అక్కడక్కడ కొంచెం ఇటు రా తమ్ముడా, నీ మీద నాకు డౌట్ ఉంది కొంచెం. అంటే ఫోన్ చూస్తున్నావు వాళ్ళు, అందుకంటే. రైట్, ప్రశ్న మళ్ళీ చెప్పనా? ఏంటి ప్రశ్న? జాగ్రత్తగా వినండి. సమస్తాన్ని, మనిషి కాకుండా సమస్తాన్ని, అవి లివింగ్ థింగ్స్ అవ్వచ్చు, నాన్ లివింగ్ థింగ్స్ అవ్వచ్చు, అంటే ప్రాణం కలిగినవి అవ్వచ్చు, ప్రాణం లేనివి అవ్వచ్చు. సమస్తాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకోసం చేశారు? మనిషిని ఎవరు చేశారు, ఎలా చేశారు, దేనికోసం చేశారు? ఎవరు చెప్తారు జవాబు? ఎవరైనా చెప్పచ్చు. అంటే ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు ఎవరికొకరికి ఇవ్వాలంటే వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ అవ్వాలి కదా. ఎవరు చెప్తారు? చెయ్యొద్దండి. రైట్, చెప్పమ్మా. యెహోవా దేవుడు. ఆయన ఎవరు? అదంతా వద్దమ్మా, మీరు చెప్తారా? చెప్పమ్మా. దేవుడు చేశాడు అందాం కొద్దిసేపు. అంటే కొత్త వాళ్ళకి యెహోవా అంటే అర్థం కాదు కదా. అందరూ యేసుప్రభు అంటున్నారు, యెహోవా ఈయన ఎవరు అనుకుంటారు కదా. దేవుడు చేశాడు. రైట్. ఇంకా ప్రశ్న జాగ్రత్త, ప్రశ్న మొత్తానికి జవాబు చెప్పాలి. నేను ప్రశ్న ఏమి అడిగాను? వీటన్నిటినీ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎవరి కోసం చేశారు, లేకపోతే ఎందుకోసం చేశారు? రెండవది, మనిషిని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎవరి కోసం చేశారు? అంటే అక్కడ 3, ఇక్కడ 3, మొత్తం 6 ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. చిన్న చిన్నవి. దేవుడు చేశాడు. వెరీ గుడ్. ఎలా? అదంతా ఇక అక్కడ దాన్ని నువ్వు వివరించొద్దు. ఫస్ట్ దానికి చెప్పేసావు దేవుడు చేశాడు. ఎలా చేశాడో చెప్పు. నోటి మాటతో చేశాడు. వెరీ గుడ్. మూడవది, ఎందుకు చేశాడో చెప్పు. పాపం ఆవిడ ఛాన్స్ ఇద్దాం, ఆవిడ లేచింది కదా. నువ్వు చెప్తానంటే నీకు ఇచ్చేసేవాళ్ళం. అంది ఇయ్యొద్దు. చెప్పా. మూడుదా అందించావా? బాగా చెప్పు త్వరగా చెప్పు. నేను దొరకను దానికి. నువ్వు ప్రశాంతంగా కూర్చో, అది పట్టినంత వరకే పట్టుకుంటాను. చెప్పాం. ఆయన మనిషిని కాదు, దాంట్లో 3వ ప్రశ్న ఉందిగా. దేవుడు చేశాడు, నోటి మాటతో చేశాడు, ఎవరి కోసం చేశాడు, ఎందుకు చేశాడు? మనుషుల కోసం చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మ్యాన్ దగ్గరకు వచ్చేస్తే మనిషిని ఎవరు చేశారు? దేవుడే చేశాడు. అక్కడ దేవుడు అన్నావు కదా, కాబట్టి ఇక్కడ ఎట్లా జవాబు చెప్పాలి? నా పాయింట్ అర్థం కదా. ఫస్ట్ దాంట్లో సమస్తాన్ని ఎవరు చేశారంటే దేవుడు చేశాడు అన్నావు. ఇక్కడ మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు చేశారంటే ఎట్లా చెప్పాలి? దేవుడే. అంటే దాన్ని కూడా చేశాడు, దీన్ని కూడా చేశాడు, కాబట్టి దేవుడే చేశాడు అని చెప్పాలి. రైట్. రెండవది, ఎలా చేశాడు?
మట్టితో చేశాడు అంటే తన స్వరూపంలో చేశాడు. ఇక్కడ స్వరూపం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. తర్వాత మూడవది, ఎందుకు చేశాడు? ఆయన ఆరాధించడానికి, భూమిని ఏలటానికి. వెరీ గుడ్. ఏం పేరు రా నీ పేరు? సత్య. సత్య, చప్పట్లు కొడదామా? అలా జవాబులు చెప్తే చప్పట్లు కొడతాం, మధ్యాహ్నం గిఫ్ట్లు కూడా ఇస్తాం. చదవడానికి ట్రై చేయండి, తప్పైనా పర్వాలా. తమ్ముడు అస్సలు వద్దు, నువ్వు కూర్చోక లెగవద్దు, దానికోసం దాన్ని వదిలేసాయి. ఓకే, భూమిని సదరంగా చేయటం కోసం నరుణ్ణి చేశాడు. తమిళా? వెరీ గుడ్. గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైతే నేను చెప్పబోయే వర్తమానం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. సమస్తాన్ని దేవుడు చేశాడు. ఎలా చేశాడు? తన నోటి మాటతో చేశాడు. అంటే సూర్యుడు కలుగునుగాక అంటే కలిగింది, వెలుగు కలుగునుగాక అంటే కలిగింది. లెట్ దేర్ బి లైట్ అనగానే దేర్ వాజ్ ఎ లైట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే వెలుగు కలుగునుగాక అంటే కలిగింది. తన నోటి మాటతో సమస్తాన్ని చేశాడు. ఎందుకోసం చేశాడు అని మనం ఆలోచిస్తే, ఆదికాండంలో, కీర్తన 7వ అధ్యాయం 8వ అధ్యాయాల్లో ఎందుకోసం మనిషిని చేశాడు అని అంటే, ఈ సమస్తాన్ని చేశాడంటే మనిషి కోసమే చేశాడు. మనిషి కోసమే సమస్తాన్ని. అంటే ఆకాశంలో ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, సముద్రంలో ఉన్న ప్రతి వాటిని ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం చేశాడు. అంత మాత్రమే కాకుండా మనిషికి లోబడి ఉండాలని చేశాడు. అంటే ఇవన్నీ మనిషి మాట వినాలని చేశాడు. అందుకనే చూడండి, సమస్తం మనిషి మాట వింటూ ఉంటాయి. ఇప్పుడు మనిషి ఏనుగుని పట్టి ఆడించగలడు, సింహాన్ని పట్టి ఆడించగలడు, ఆకాశంలో ఉండే పక్షుల్ని పట్టుకొని ఆడించగలడు. తర్వాత ఇంకేం కంట్రోల్ చేయగలడు? సముద్రంలో ఉండే తిమింగలాలతో కూడా పల్టీ లేపిస్తున్నాడు కదా. అంటే మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్. అలాంటి పవర్ దేవుడిచ్చాడు, దేవుడి శక్తినిచ్చాడు మనిషికి, రైట్. అంతవరకు అర్థమైంది కదా. సమస్తాన్ని ఎవరు చేశాడు? దేవుడే చేశాడు. ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం చేశాడు. మనిషికి లోబడి ఉండాలని చేశాడు. ఎలా చేశాడు? తన నోటి మాటతో చేశాడు. వెరీ గుడ్. అంటే ఈ పిల్లలకు కూడా అర్థం అవ్వాలి. రేపు సృష్టి, వీళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు కదా, దేవుడు ఏం చేశాడు అనేది వీళ్ళకి అర్థం అవ్వాలి, వెనకాల ఉన్న వాళ్ళకే అర్థం అవ్వాలి. అందుకని నేను ఆ బేసిక్స్ నుంచి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. రెండవది, ఇక మనిషి దగ్గరకు వచ్చేద్దాం. మనిషిని ఎలా చేశాడు దేవుడు? నేల మట్టితో చేశాడు. దేవుడు ఏం చేశాడు అన్నది తెలుసు కదా. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తన చేతులతో చేశాడు. వాటన్నిటినీ చేతులతో చేశాడు అని రాయబడలేదు కదా. అంటే మట్టిని తీసుకొని చేతులతో చేశాడు. రెండవది ఏం చేశాడు? తన పోలికలో చేశాడు. పోలిక అంటే ఏంటంటే దేవునికున్న కొన్ని లక్షణాలు మనిషిలో పెట్టాడు. ప్రేమించే తత్వం, మంచి చెడులు గ్రహించే తత్వం, తర్వాత విచక్షణ జ్ఞానం, తర్వాత స్వేచ్ఛ, ఇలాంటి కొన్ని లక్షణాలు, అంటే దేవుడికి ఉన్న కొన్ని లక్షణాలు మనిషిలో కూడా పెట్టాడు. అది రెండవది. అలా గుర్తుపెట్టుకోండి. మూడవది వెరీ ఇంపార్టెంట్. మూడవది ఏంటంటే మనిషిని ఎలా చేశాడు అని అంటే ప్రాణము, ఆత్మ, దేహాల కలయికతో చేశాడు. ఇప్పుడు నేనున్నాను, ఓకే, నా శరీరం కనపడతా ఉంది. నేను కదులుతున్నానంటే ఏమున్నట్టు? నాలో ప్రాణం ఉన్నట్టు. సో ఈ రెండే కాకుండా నాలో నీలో ఇంకొకటి ఉంది. ఏంటో తెలుసా? అది ఆత్మ. అవి జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ, చేపల్లో కానీ మానవుల్లో ఉన్న ఆత్మ లాంటి ఆత్మ లేదు. ఆత్మ లేదని అనుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా. ఆత్మ లేదు. ఈ ఆత్మ మనిషికి ఎందుకు ఇచ్చాడు అనేది సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి, టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకనే నేను చిన్నప్పటి నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది. ఏంటో తెలుసా? భక్తుణ్ణి భగవంతుణ్ణి కలిపే, లేకపోతే అనుసంధానం చేసే ఏ అగరబత్తి? అది చాలా ఇంపార్టెంట్. అంబికా అగరబత్తి కదా. ఏం చేసిద్దంట అంబికా అగరబత్తి? భక్తుణ్ణి భగవంతుణ్ణి కలిపిద్ది. అనుసంధానం అంటే కలుపుతుంది అనమాట. కానీ మనందరికి ఒక విషయం తెలుసు, అంబికా అగరబత్తులు వెలిగించామనుకోండి ఏం జరిగిద్ది?
పొగ పైకి వెళ్ళిద్ది, బూడిద కింద పడిద్ది. అది అమ్మేవాడికి తెలుసు, కొనేవాడికి తెలుసు. అంతకు మించి ఏం జరగదని తెలుసు కదా. కానీ ఇక్కడ ఆత్మ మాత్రం ఖచ్చితంగా మానవుణ్ణి భగవంతుణ్ణి కలిపిద్ది, ఖచ్చితంగా కలిపిద్ది. అదే లింక్. అర్థమైంది కదా. అంటే మనిషిని చాలా యునిక్గా చేశాడు దేవుడు, మిగిలిన ప్రాణుల్లాగా చేయలేదు. ఇది చిన్న ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సమస్తాన్ని దేవుడు తన నోటి మాటతో చేశాడు అని అనుకున్నాం కదా. ఇప్పుడు దేవుడు మనిషిని అనుకున్నప్పుడు లెట్ దేర్ బి మ్యాన్ అని అనగానే మనిషి కలుగునుగాక అని అంటే మనిషి అయ్యేవాడు కాదా? అంత శక్తి ఉందా దేవుడికి? ఉందా? మరి ఎందుకు చేయలే? చాలా చాలా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు ఆయన. సో కాబట్టి అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, మ్యాన్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. మనిషి ఈ సృష్టిలో చాలా చాలా ప్రత్యేకమైన వాడు. ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, చదువు మధ్యలోనే ఆగిపోయినా, ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం రాకపోయినా, ఆయన ఏమంటాడంటే మ్యాన్ ఈజ్ యూనిక్, మ్యాన్ ఈజ్ యూనిక్. మనిషి చాలా ప్రత్యేకమైన వాడు. ఎందుకు ప్రత్యేకమైన వాడో తెలుసా? ఇదే కారణం. ఏంటి కారణం? ఆయన పోలికలో చేశాడు నిన్ను, ప్రాణాత్మ దేహాల కలయికతో చేశాడు. అందుకనే మనిషి చాలా ప్రత్యేకమైన వాడు. కానీ చాలామంది ఏం చేస్తారు, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను బక్కగా ఉన్నాను, నా జుట్టు ఊడిపోతుంది కదా, నా జుట్టు తెల్లబడిపోతుంది, నాకు మ్యాథ్స్ రా. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? అని చాలా నాకు అసలు అర్థం కావట్లేదు. ఇట్లా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. చాలామంది అసలు నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నేను పేదోడిని, నేను పేదదాన్ని, మా మమ్మీ డాడీ కూలి పనులు చేసుకొని నన్ను బ్రతికిస్తూ ఉన్నారు, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. బట్ గుర్తుపెట్టుకున్న తర్వాత మీకు చాలా ధైర్యం రావాలి. ఏంటో తెలుసు, నువ్వు ఎలా ఉన్నా సరే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కలర్, నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా, నీ రంగుతో సంబంధం లేకుండా బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నువ్వు చాలా చాలా విలువైన వాడివి, విలువైన దానివి. ఎవరి దృష్టిలో నీకు విలువ ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను గౌరవించినా గౌరవించకపోయినా, బైబిల్ చెప్తా ఉన్న విషయం ఏంటంటే, యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు చాలా 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 ప్రత్యేకమైన దానివి. ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందో తెలుసా. ఇప్పుడు కొన్నిసార్లు మనకున్న డబ్బులను బట్టో, మనకున్న పరిస్థితులను బట్టో కొంతమంది లెక్క చేయరు కదా, లెక్క చేయరు, పట్టించుకోరు. కానీ దేవుడు అలా కాదు. నీ రంగుతో పని లేదు, నీ మార్కులతో పని లేదు, నీ జ్ఞానంతో పని లేదు, నీ శాలరీతో పని లేదు, నీ పరిస్థితులతో పని లేదు, నీ బ్యాక్గ్రౌండ్తో పని లేదు. ఎలా ఉన్నా సరే అక్కడ ఏమన్నా ఉండదు. అదే దేవుడు లోకాన్ని, లోకం అంటే ఎవరు వస్తారు? బాగా అందంగా ఉన్న వాళ్ళే వస్తారా? డబ్బు ఉన్న వాళ్ళే వస్తారా? జ్ఞానం ఉన్న వాళ్ళే వస్తారా? మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే వస్తారా? లేదు, అందరూ వస్తారు. అందరిని ఎలా ప్రేమిస్తున్నాడంట? ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. విన్నప్పుడు సంతోషం ఏంట్లా? విన్నప్పుడు సంతోషం వేస్తుందా లేదా? సో అలా దేవుడు మానవుణ్ణి చాలా ప్రత్యేకంగా సృజించాడు. ఓకే, చేసి ఒక అమ్మాయిని చేశాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరి పేరే ఆదాము అవ్వ. ఆ స్టోరీ తెలుసుగా మీకు, ఆదాము స్టోరీ, రైట్. వీళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇక పిల్లలు పుట్టడం మొదలైంది. అంటే ఇద్దరు, నలుగురు, 8, 8, 16 అలా మల్టిప్లై అవుతూ ఉన్నారు. అయిన తర్వాత ఏం జరిగింది అది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో దేవుడు మనిషిని చాలా ప్రత్యేకంగా చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు మల్టిప్లై అవుతున్నారు. ఇలా గుర్తుపెట్టుకోండి, దీంట్లోకి వెళ్ళిపోదాం. సమస్తాన్ని దేవుడు ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం చేశాడు. మనిషికి లోబడి ఉండాలని చేశాడు కదా. మనిషిని ఎవరి కోసం చేశాడు? దేవుని కోసం చేశాడు. దేవునికి లోబడి ఉండాలని, లోబడి ఉండటం అంటే ఆయన మాట వినాలని చేశాడు. ఈ రెండు గుర్తున్నాయి కదా, రైట్.
ఇప్పుడు 6వ అధ్యాయం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఆదికాండం 6వ అధ్యాయం 1-2 వచనాలు ఎవరన్నా చదవండి. చాలండి, చాలు. ఇప్పుడు మరలా ఈ 2 ప్రశ్నలు మీ ముందుకు తీసుకొచ్చి దీన్ని వివరిస్తాను. సమస్తాన్ని దేవుడు ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం చేశాడు. మనిషికి లోబడి ఉండాలని చేశాడు. మనిషిని ఎవరి కోసం చేశాడు? దేవుని కోసం చేశాడు. కాదు, దేవుడు చేశాడు. ఎవరికి లోబడి ఉండాలని చేశాడు? అంటే ఎవరి మాట వినాలని చేశాడు? ఎవరి ఇష్టం వచ్చినట్లు జీవించాలని చేశాడు. ఇప్పుడు మనుషులు భూమి మీద విస్తరించటం అంటే స్ప్రెడ్ అవటం, వ్యాపించటం, మల్టిప్లై అవటం, జనాభా పెరగటం. ఇంకో రకంగా చెప్పాలి, జనాభా పెరుగుదల ఆరంభం అయిన తర్వాత మనుషులు ఏం చేయటం మొదలుపెట్టారంట? తమ మనస్సుకు నచ్చినట్లు జీవించడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా వినాలి. తన మనస్సుకు నచ్చినట్లు జీవించటానికి బదులుగా తన మనసుకు నచ్చినట్లు, అంటే ఉదాహరణకి నేను ఇలాను, నా జీవితం నా ఇష్టం అంటారుగా అందరూ. నా జీవితం నా ఇష్టం. ఈ డైలాగ్ ఇక్కడే స్టార్ట్ అయింది. మనిషి ఏం చేయటం మొదలు పెట్టాడండి? నా జీవితం నా ఇష్టం. తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. దాని రిజల్ట్ ఏంటి అని ఆలోచిస్తే, లేకపోతే ఇంకా అది ఏ స్థాయికి తీసుకెళ్ళింది? 5వ వచనం చదవమ్మా. చదువు. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. అందరూ చూసారా ఏం జరుగుతూ ఉందండి? భూమి మీద ఏం జరుగుతూ ఉంది? ప్రజలు పెరుగుతూ ఉన్నారు, మల్టిప్లై అవుతున్నారు. తమ్ముడు వింటున్నావా? మల్టిప్లై అవుతూ ఉన్నారు. మల్టిప్లై అయిపోతున్న తర్వాత ఏం జరిగింది? దేవుని మాట వినటానికి బదులుగా, దేవుని మనస్సుకు నచ్చినట్లు జీవించటానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తాం మొదలుపెట్టారంట? మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు జీవించడం ప్రారంభించారు. అంటే ఇక చెడు పనులు, అందుకని నరుల చెడుతనము అనే 5వ వచనంలో స్టార్ట్ అయింది. ఇక చెడు జీవితం ఆరంభం అయింది. అంటే నాకు నచ్చినట్లు జీవించే జీవితం ఎక్కడికి తీసుకెళ్ళిద్దో తెలుసా? చెడులోకి తీసుకెళ్ళిద్ది. ఇక మనుషులు చెడ్డగా జీవించడం ప్రారంభించారు. ఆ చెడ్డతనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిందంటే, దేవుడు మనుషులను చూడటం ప్రారంభించాడు. చూసినప్పుడు హృదయంలో ఉన్న తలంపులన్నీ ఎలా ఉన్నాయా? కేవలం చెడ్డగా ఉన్నాయి అని రాయబడింది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్లూ షర్టే తీసుకున్నాను. దేవుని చూపుకి మనుషుల చూపుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని చూసే విధానానికి మనిషి చూసే విధానానికి చాలా వ్యత్యాసం. ఇప్పుడు నేను ఈ తమ్ముని చూస్తున్నాను. ఏం పేరు తమ్ముడు నీ పేరు? జశ్వంత్. ఏం చదువుతున్నావు జశ్వంత్? 10th ఇంటర్. ఓకే, జశ్వంత్ చూస్తున్నాను నేను. బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు, కింద చించాడు, టాన్ జీన్ వేసుకున్నాడు, వైట్ జీన్. సో వైట్గా ఉంది, బాగుంది జశ్వంత్. నీ హెయిర్ స్టైల్ బాగుంది, నల్లగా ఉంది, నాకు నవ్వుతా ఉన్నాడు, ఇప్పుడిప్పుడే మేసాలు వస్తూ ఉన్నాయి. జశ్వంత్ నాకు అలా కనపడుతున్నాడు. ఓకే, ఇప్పుడు సేమ్ జశ్వంత్ని దేవుడు చూస్తాడా? అందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు జశ్వంత్ ఆ బ్లూ షర్ట్, వైట్ ప్యాంట్స్, ఈ బ్లాక్ హెయిర్తో పాటు దేవుడు జశ్వంత్ యొక్క హృదయంలో కలిగే ఆలోచనలు కూడా చూడగలడు. అందుకని నేను దేవుని చూపుని ఏమంటానంటే, ఇట్స్ లైక్ ఏ ఎంఆర్ఐ స్కానింగ్. ఎంఆర్ఐ స్కానింగ్ తెలుసు కదా, లోపలికి వెళ్తుంది ఇలా, లోపల మన గుండె అన్నీ కనపడతా ఉంటాయి.
ఇట్స్ లైక్ ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్. దేవుడు మానవుల్ని చూసినప్పుడంట వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంట? కేవలం చెడ్డవిగా కనపడతా ఉన్నాయంట. అందుకనే ఒక కొటేషన్ ఉంది, బయట కూడా ఉంటుంది, అది సెక్యులర్ కొటేషన్. దాంట్లో ఏమనుంటుందంటే, వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ యువర్ యాక్షన్స్ అని ఉంటుంది. అంటే నీకొచ్చే ఆలోచనలు కానీ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అవే కొన్ని రోజులకి నీ క్రియలుగా మారతాయి. నువ్వు ఏవైతే ఆలోచిస్తావో అవే కొన్ని రోజులకి ఏమవుతాయి? క్రియలు, యాక్షన్స్గా అవుతాయి. అలాగే కింద ఉంటుంది మరలా, వాచ్ యువర్ యాక్షన్స్ దే బికమ్ యువర్ హ్యాబిట్స్ అని అంటాడు. అంటే నువ్వు చేసే పనులు అవే పదే పదే చేస్తూ ఉంటుంటే అవేమవుతాయి? అలవాట్లుగా మారిపోతాయి. మరలా కింద ఉంటుంది, ఏమన్నా తెలుసా? వాచ్ యువర్ హ్యాబిట్స్ దే బికమ్ యువర్ క్యారెక్టర్ అని. అంటే నువ్వు చేసే నీ అలవాటుల్ని నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అవే నీ గుణం, నీ శీలంగా మారిపోతుంది. ఇక లాస్ట్లో ఏమనుంటుందంటే, వాచ్ యువర్ క్యారెక్టర్ ఇట్ లీడ్స్ ఇన్ టు డెస్టినీ అని ఉంటుంది. అంటే నీ శీలం, నీ క్యారెక్టరే నిన్ను మంచి గమ్యానికి తీసుకెళ్లాలా, చెడ్డ గమ్యానికి తీసుకెళ్లాలా డిసైడ్ చేసేస్తుంది. అర్థం అవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ 5 ఇప్పుడు రమేష్ అనేవాళ్ళు ఉన్నాడు అనుకుందాం. ఒకడు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? రమేష్ ఒకవేళ ఉన్నా నాకు తెలియదు మీరెవరో. రమేష్ ఫ్రెండ్స్ అందరు తాగుపోతాడు, బాగా తాగుతూ ఉంటారు. నిన్నే రాత్రే హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. హైదరాబాద్లో ఒక చైతన్య కాలేజీలో ఒక మేడం వెళ్ళి అంటే ఆకస్మిక తనిఖీ అంటారు కదా, అలాంటిది చేసిందనమాట. చేస్తే ఇంటర్మీడియట్ ఆడపిల్లలు మందు తెచ్చుకుని తాగుతున్నారంట రూముల్లో. అంటే అది వాళ్ళు ఆ టైపులే, అంటే వాళ్ళు ఇంచుమించు 2 లక్షలు 3 లక్షలు కడతా ఉంటారు అన్నమాట సంవత్సరానికి. అందుకని ఆడపిల్లలు శుభ్రంగా మందు తెచ్చుకొని తాగుతున్నారంట. ఎవరో ఇంజనీరింగ్ వాళ్ళు పీజీ వాళ్ళు అయితే పర్లేదు, ఇంటర్మీడియట్ వాళ్ళు మీరు తాగమాకండి, వాళ్ళు తాగారు కదా అని. ఈ రమేష్ అనేవాడు ఫ్రెండ్స్ అంతా తాగుపోతాడు, తాగుతూ ఉంటారు. పాపం ఈడు కూడా తాగాలని ఉండేది, తాగాలని అనిపిస్తూ ఉండేది. సో ఇట్లాంటి వాళ్ళకి తాగటం స్టార్ట్ అయ్యే వాళ్ళకి మంచి రోజు ఏదో తెలుసా మీకు? మంచి రోజు ఏదో తెలుసా? 31 డిసెంబర్. నేను కూడా ఆ రోజే స్టార్ట్ చేశా తాగటం చిన్నప్పుడు. రైట్, ఈడు తాగాడు. 31 తాగినవాడు ఆగుతాడా? మళ్ళీ ఫస్ట్ రంగానే ఇంకొకడు వచ్చి మామ ఇంకొక పెగ్గర అంటాడు, అంతటితో ఆగుతాడా? ఇంకొకటి బర్త్డే వచ్చింది, కిషోర్ గారి బర్త్డే వస్తే ఆడి బర్త్డేకి. ఇట్లా ఇప్పుడు ఆలోచన ఏమైంది? 31 నైట్ క్రియగా మారింది. ఆ క్రియ అలా అలా కొన్ని రోజులు చేస్తే ఏమవుతుంది? అది అలవాటు అయిపోయింది. క్యారెక్టర్గా మారటం అంటే ఏంటో రమేష్ అంట. ఎవర్రా రమేష్? అదే రమేష్ తాగి పడిపోయాడు. ఎవర్రా రమేష్? చాలా మంది ఉన్నారు కదా. అదే తాగి ఓ తాగుబోతు రమేష్ గాడా. చూడండి, జాగ్రత్తగా గమనించండి. వాడి పేరేంటి? కానీ కింద ట్యాగ్ ఒకటి ఉంది. ట్యాగ్ అంటే తెలుసుగా, చిన్న ఇంత అట్టబెట్టి ట్యాగ్ కట్టేస్తారు. ట్యాగ్ ఏంటి కింద? తాగుబోతాడు. చూసారా? ఆలోచన క్రియగా మారింది, క్రియ అలవాటుగా మారింది, అలవాటు క్యారెక్టర్గా మారింది. తాగుబోతోళ్ళు, తిరిగిపోతోళ్ళు డెస్టినేషన్ ఏంటండి? వాళ్ళ గమ్యం ఏమైద్ది? నాశనం కదా, నరకం, నాశనానికి వెళ్ళిపోతారు. అదే మంచి ఆలోచనలు మంచి యాక్షన్స్లోకి వస్తాయి. మంచి యాక్షన్స్ ఉన్న వాళ్ళకి మంచి అలవాట్లు ఉంటాయి. మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఉంటుంది. మంచి క్యారెక్టర్ మంచి గమ్యం ఉంటుంది. అందుకని కొంతమంది ఉంటారు, అమ్మాయి ఎవరా? సంధ్యలు ఎవరన్నారా? నాది పేరు మారుద్దామా? రమ్య ఉన్నారా? రమ్య ఎవరన్నా ఉన్నారా? పోనీలే, రమ్య అంటే ఎవర్రా? చాలా మంది ఉన్నారు. అంటే క్యారెక్టర్ని అర్థం చేసుకోవటానికి రమ్య అంటే ఎవర్రా? అదేరా బాబు, పద్దాక బాయ్స్తో చాట్ చేస్తా. ఓహో, చాటింగ్ రమ్యనా? చూసి చాలా మంది అంటూ ఉంటారు, చాటింగ్ రమ్యనా? ఓ బాయ్ ఫ్రెండ్స్తో తిరిగిద్ది ఆ రమ్యనా? చాలా మంది అంటే కింద ట్యాగ్స్ ఉంటాయి.
తమ్ముడు చెల్లి, ఈ ఉదయకాల సమయంలో నీకు ఏ ట్యాగ్ ఉందో నాకు తెలియదు, బట్ అవి ముందు ఆలోచనల ద్వారా స్టార్ట్ అయినాయి. నీ ఆలోచనలు మంచిగా ఉంటే ఖచ్చితంగా క్రియలు మంచివి ఉంటాయి. నీ మంచి క్రియలు మంచి హ్యాబిట్స్ అవుతాయి. మంచి హ్యాబిట్స్ మంచి క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది. మంచి క్యారెక్టర్ మంచి గమ్యానికి నిన్ను నడిపిస్తుంది. దేవుడు నరుల హృదయాల్లోకి తొంగి చూసినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంట? అసలు అక్కడ ఒక పదం కూడా ఉంటుంది, ఏమని ఉంది? కేవలం చెడ్డగా ఉంది. అంటే ఇక మంచికి తావు లేదు. ఇక ఏం చేయాలనుకున్నాడండి దేవుడు? ఆశీర్వదించాలనుకున్నాడా? హీ వాంటెడ్ టు డిస్ట్రాయ్. కుర్రోళ్ళ భాషలో చెప్పాలంటే మొత్తాన్ని లేపేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు జశ్వంత్? లేపేయాలనుకున్నాడు. చాలాసార్లు దేవుణ్ణి ఎలా చూస్తామో తెలుసా? మనం నాలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే దేవుడి గురించి ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఎలాంటి వారినైనా క్షమిస్తాడు, చాలా ప్రేమమయుడు, ఇలా చెప్తారు కదా. ఇవన్నీ నిజమే, అబద్ధమేం కాదు, అన్నీ నిజమే. బట్ అంతేకాదు దేవుడికి ఇవన్నీ. ఇప్పుడు నాణ్యం ఉందనుకోండి, 10 రూపాయల కాయిన్ ఉంది. ఆ 10 రూపాయల కాయిన్కి 2 సైడ్లు ఉంటాయా, ఒక సైడే ఉంటుందా? బోత్ సైడ్స్ ఉంటాయి కదా, బోత్ సైడ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు దేవుణ్ణి ఒక నాణ్యంతో పోల్చామనుకోండి, ఒక సైడ్ ఏంటో తెలుసా? ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో తెలుసా? దేవుడు బైబిల్ ఏమని ఉంటుందో తెలుసా? ఇంగ్లీష్లో చెప్తాను ముందు. ఏమని ఉంటుందో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్ అని ఉంటుంది. తెలుగులో ఏంటంటే భీకరుడు. భీకరుడు. మరొక చోట ఏమంటుందో తెలుసా? హీఈస్ కన్జ్యూమింగ్ ఫైర్ అని ఉంటుంది. అంటే దహించు అగ్ని. దహించు అగ్ని. ఒకవైపు ఏంటండి? ప్రేమ కలిగిన వాడు, మరొక వైపు దహించు అగ్ని. అంటే దేవుడు ఎలాంటి వాడంటే పాపాన్ని చూసి చూడనట్లు వదిలిపెట్టాడండి. రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ ఉంటారు కదా, నేను కూడా బైక్ మీద వెళ్తూ ఉన్నాను మొన్న. ఒక 2-3 ఎక్కించుకొని హెల్మెట్ లేకుండా కుర్రోళ్ళు వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఎవరో ట్రాఫిక్ పోలీస్. చాలాసార్లు ఏం చేస్తాడు? చాలాసార్లు ఆపుతాడు, చాలాసార్లు కొన్నిసార్లు చూసి చూడనట్టు వదిలేస్తాడు. కాలేజీలో కూడా కొన్నిసార్లు పిల్లలు సరిగా రికార్డులు రాయకపోవటమో, లేకపోతే ఎగ్జామ్లో సరిగా చదవకపోవటమో, అప్పుడు ఏం చేస్తారు లెక్చరర్స్? చూసి చూడనట్టు వదిలేస్తారు. అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇంట్లో కొన్నిసార్లు పని చేయకపోతే లేదని తప్పు చేసినా ఏం చేస్తారు? వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసేస్తారు. ఇది అలవాటు అయిపోయింది మనిషికి. ఏంటి? చూసి చూడనట్టు వదిలేస్తారులే అని. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎవరు చూసి చూడనట్లు వదిలిపెట్టేసినా హీ నెవర్ స్పేర్స్. చూసి చూడనట్లు, పాపాన్ని చూసి చూడనట్లు వదిలిపెట్టని ఏకైక వ్యక్తి ఆర్ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు. హీ నెవర్ స్పేర్స్. హీ నెవర్ స్పేర్స్. తన చేతులతో తన పోలికలో చాలా ఇష్టంగా చేసుకున్న మనిషి తప్పు చేస్తే చూసి చూడనట్లు వదిలిపెట్టలా. హీ వాంటెడ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద క్రీచర్. సమస్త ప్రాణికోటిని ఏం చేయాలనుకున్నాడండి? అసలు ఆలోచించండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. అమ్మ నాన్న అలా చేయలేరు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ అలా చేయలేరు, లేకపోతే ఇంకొకరు చేయలేరు. కానీ దేవుడు పాపం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడం. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడు. ప్రేమ కలిగిన దేవుడే, కనికరం కలిగిన దేవుడే, కృప కలిగిన దేవుడే, క్షమించే దేవుడే. అట్ ద సేమ్ టైం ఈస్ కన్జ్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని. భీకరుడు. అందరినీ నాశనం చేయాలనుకున్నాడు కదా. చాలాసార్లు మన జీవితంలో కూడా గమనిస్తే చాలా తప్పులు చేస్తా, మమ్మీకి తెలియలేదులే,
డాడీకి తెలియలేదులే అంటే ఐ కెన్ మేనేజ్ మై మమ్. కొంతమంది ఇలా అసలు మా మమ్మీని ఈజీగా మేనేజ్ చేసేస్తారు. అక్కడ దాకా వస్తారు బాయ్ ఫ్రెండ్ ఇంటి దాకా, ఇది చూస్తాడేమో ఐ కెన్ మేనేజ్. చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా, నేను మా మమ్మీని ఈజీగా మేనేజ్ చేయగలను, మా డాడీని పాపం ఈ డాడీలు ఉంటారే ఆడపిల్లల పట్ల చాలా నమ్మకంగా ఉంటారు, ఒక రకంగా పిచ్చిగా ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తూ ఉంటారు. నేను ఈ మధ్య ఓ బస్సులో వెళ్తూ ఉన్నాను. డాడీ ఉన్నాడనమాట. డాడీ బస్ ఎక్కడానికి వచ్చాడు. పాపం వచ్చి ఇంకో ఒక 10 minutes 15 minutes ఉంటే ఆ అమ్మాయికి పక్కన కూర్చొని అవి కొనిచ్చి, డ్రింక్స్ కొనిచ్చి, స్నాక్స్ కొనిచ్చి, అమ్మ జాగ్రత్త అని చెప్తుంటే డాడీతో మాట్లాడుతుంది. ఫోన్ పక్కన పెట్టేసింది, డాడీతో మాట్లాడింది. ఇంకో టైం ఉంటే డాడీ మీరు దిగేసేయండి డాడీ, పర్లేదు డాడీ నేను ఉంటానులే డాడీ. పాపం ఆయన మళ్ళీ దిగి కూడా కిటికీలో నుంచి బాయ్ చెప్తా ఉన్నాడు. మళ్ళీ వెళ్ళి ఏదో తెచ్చి ఇచ్చాడు, మళ్ళీ చాక్లెట్ ఏదో, అంతా అయిపోయింది. బస్ కదిలింది, తీసిందండి ఫోన్, స్టార్ట్ చేసింది. ఇంచుమించు 8 గంటల ప్రయాణం, ఇంచుమించు 6 గంటలు మాట్లాడుతూనే ఉంది. నాకు తెలుసు ఖచ్చితంగా ఓ గర్ల్ ఫ్రెండ్తోనో, అమ్మతోనో, అన్నయ్యతోనో, తమ్ముడితోనో, చెల్లితోనో 6 గంటలు ఎవరు మాట్లాడరు. నేను కూడా మాట్లాడేవాడిని కాదు. హాయ్ అంటే హాయ్, మమ్మీతో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అక్కతో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. 6 గంటలు ఎవరితో మాట్లాడిందో ఐ కెన్ అండర్స్టాండ్. చాలాసార్లు మమ్మీని మేనేజ్ చేయొచ్చు, డాడీని మేనేజ్, క్లాసులో లెక్చరర్స్ని మేనేజ్ చేయొచ్చు, చర్చిలో పాస్టమ్మ గారిని మేనేజ్ చేయొచ్చు. బట్ యూ కెనాట్ మేనేజ్ గాడ్, ద వన్ హూ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుణ్ణి ఏం చేయలేవండి? మేనేజ్ చేయలేవు. అన్నీ తెలుసు ఆయనకి, సమస్తం తెలుసు. ఈ రాత్రికాల సమయంలో నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నేను చేసే ఎవరికి అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావేమో. బట్ ఎవరికి తెలుసు, 2-3 వచనాలు చూపించాలనుకుంటున్నాను నేను. జాగ్రత్తగా తీసి చదవండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 29, స్పష్టంగా అందరికి వినపడేటట్లు చదవాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. పెద్దగా చదవాలమ్మా. ఉండండి, అందరిని తీనియండి. పెన్ ఉంటే మీరు ఒకవేళ మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. దొరికిందా తమ్ముడు? దొరికిందా యెషయా గ్రంథం? అవునండి, మా వాళ్ళు ఎతుకుతున్నారు ఇంకా. దొరికిందా? రైట్, చదువమ్మా. తమ ఆలోచన యెహోవాకి కనబడకుండా లోపల వాటిని మరుగు చేయువానికి ఏమనుందమ్మండి? శ్రమ. చదువు ఇంకా. ఇప్పుడు ఇది జాగ్రత్తగా గమనించండి. చాలామంది టెండెన్సీ ఇలాగే ఉంటుంది, అంటే ఇలాగే ఆలోచిస్తారు. ఇలాంటి మైండ్ సెట్టే ఉంటుంది. ఎలాంటి మైండ్ సెట్ చూడండి. మమ్మును ఎవరు చూసెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి ఏం కలిగిద్దంట? శ్రమ అంటే ఏంటండి? విపరీతమైన బాధని శ్రమ అంటారు. విపరీతమైన బాధ, మామూలు బాధ కాదు, దాన్ని శ్రమ అంటారు. లేదు నొప్పి ఉందనుకోండి, దాన్ని నొప్పి అంటారు. ఇంకొంచెం ఎక్కువ ఉందనుకోండి బాధ అంటారు. శ్రమ అంటే ఏంటో తెలుసా? వీటికి తీవ్రమైన స్థాయి అన్నమాట. తారాస్థాయి అంటారు కదా, నొప్పి బాధ తారాస్థాయికి వెళ్తే శ్రమ అంటారు. ఎవరికి శ్రమ కలిగిద్దంట? మా పనులు ఎవరు చూస్తున్నారు, మా మాటలు ఎవరికి తెలుసు అని చీకట్లో ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు అని దేవుడు ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి. ఇలాంటి చేసే వాళ్ళ గురించి
ఆయన ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడండి? అయ్యో అనే చిన్న పదం కాదు అది, నేను మీకు చేసి చూపిస్తాను. అయ్యో ఏమన్నాడండి? అయ్యో వీరంత మూర్ఖులు. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు తల్లిదండ్రులు కానీ ఆ చెయ్యొద్దురా 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 అంటే చేస్తా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమంటారు? అయ్యో. ఇది ఎక్స్ప్రెషన్. ఇది అయ్యో అనేది ఎప్పుడు కొడతారంటే, అయ్యో వీడికి ఎలా చెప్పాలండి, అయ్యో దీనికి ఎలా చెప్పాలి, తల్లిదండ్రుల పిల్లల గురించి అనేది దీనికి ఎలా చెప్తే అర్థమైద్ది, వీడికి ఎలా చెప్తే అర్థమైద్ది అన్నప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? అయ్యో. అయ్యో. దేవుడు అయ్యో వీళ్ళకి ఎలా చెప్పాలి? ఏంటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? మూర్ఖత్వం అనేది ఎలాంటిదో తెలుసా? మనిషి స్వభావం కాదు. మూర్ఖత్వం అనేది మృగ స్వభావం, అంటే జంతు స్వభావం. అందుకనే దేవుడు సృష్టిలో కొన్నిటిని మనకి కొన్ని లెసన్స్ కోసం సృష్టించాడు. ఒకటి పిల్లి. మా ఇంటి పేరు పిల్లే, అందుకని నా బాగా తెలుసు. అప్పుడప్పుడు పిల్లులతో మాట్లాడుతూ ఉంటాను నేను, ఉత్తుత్తికెళ్ళే నిజంగా. ఇప్పుడు పిల్లి ఇళ్లలోకి వెళ్ళి పాలు తాగుతుంది కదా, ఎలా తాగిద్ది? కళ్ళు మూసుకొని తాగిద్ది. లాజిక్ ఏంటో తెలుసా ఇక్కడ? ఇప్పుడు నేనున్నాను, కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకోగానే నాకు మీరెవరు కనబడట్లా. ఇప్పుడు పిల్లికి కూడా కళ్ళు మూసుకోగానే అక్కడ ఓనర్ కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు కనపడరు అనుకో. కళ్ళు మూసుకొని అది తాగుతూ ఉంటుంది. తాగుతూ ఉన్నప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? నాకెవ్వరు కనపడట్లేదు. జాగ్రత్తగా వినండి. నాకెవ్వరు కనపడట్లేదు కాబట్టి నన్నెవ్వరు చూడట్లా. దాన్ని మూర్ఖత్వం అనేది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? నాకెవ్వరు కనపడట్లేదు కాబట్టి నన్నెవ్వరు చూడట్లా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఫోన్ పెట్టుకొని నీకు ఇష్టం వచ్చినవి చూస్తా, అమ్మ లేదు నాన్న లేదు, నువ్వేమనుకుంటావు? నన్నెవ్వరు చూడట్లా కదా. బాయ్ ఫ్రెండ్తోనో గర్ల్ ఫ్రెండ్తోనో తిరుగుతున్నావు, అటు ఇటు చూస్తాం, ఊర్లో వాళ్ళు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, పద అని చెయ్యి వేసుకొని వెళ్తాం. నన్ను ఎవరు చూడట్లా, వాళ్ళు ఎవరు చూడట్లా. దాన్ని మూర్ఖత్వం అని అంటారు. ఆ వచ్చిన చిన్న భాగం చదువమ్మ మరలా. ఎవరు చూసేదరు? కాదండి, అక్కడ నుంచి మమ్మును ఎవరు చూసేదరు? ఉన్న జాగ్రత్తగా వినాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. మమ్మును ఎవరు చూసేదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. అయ్యో వీరెంత మూర్ఖులు. చూసారా ఆ పదాలు? నిన్నెవరు చూసినా చూడకపోయినా, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. చదువుతాం. హెబ్రీ 4:13. హెబ్రీ 4:13. ఒకసారి అండి, ఆవిడ పెద్దగా చదువుతుంది. మరియు ఆయన దృష్టికి కనిపించ సృష్టమంటూ ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు. తమ్ముడు కనపడిందా? తీస్తా ఉన్నాడు. మత్తయి సువార్త పక్కన ఎందుకు ఉంటుందిరా? ఓ పని చేద్దాం, నేను మధ్య మధ్యలో రెఫరెన్సులు చెప్తా ఉంటాను కదా. చెప్పినప్పుడు తీలేని వాళ్ళు ఉంటారు, నేను కూడా తీలేను. గబాల్ని రెఫరెన్స్ చెప్తే తీలేని వాళ్ళు ఏం చేస్తారు? చేయాలంటే కామ్గా ఉండండి. తీసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా, వాళ్ళు చదువుతూ ఉంటారు కదా, ఆ చదివేది జాగ్రత్తగా వినండి. తీయగలిగిన వాళ్ళు తీయండి. అలా జరగకపోతే ఏమైందంటే, ఇప్పుడు ఆవిడ చదివింది, మనోడు అలా ఎదుగుతూ ఉన్నాడు. ఆవిడ చదివింది వినడు, అక్కడ దొరకదు.
అప్పుడు వేస్ట్ అయిపోతుంది టైం. బాగానే ఉందా? నేను చాలా మంచివాడిని తెలుసా మీకు. అంటే బైబిల్ తీయొద్దనేవాడు మంచోడు కాకుండా ఏమవుతాడు? ఇప్పుడు ఎతికి 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 ఇప్పుడు తమ్ముడు నువ్వు వదిలే, జాగ్రత్తగా వినాలి. కొంచెం నెమ్మదిగా చదువుతాలి. మరియు ఆయన అంటే ఎవరండి? నిన్ను నన్ను తన పోలికలో చేసిన దేవుడు. మరియు ఆయన దృష్టికి అంటే ఆయన చూపుకి, మరియు ఆయన దృష్టికి కనిపించని సృష్టం అంటే ఆకాశంలో, భూమి మీద, సముద్రంలో ఉన్న సమస్తం. అంటే సమస్తాన్ని ఆయన అలా చూడగలడు ఒక్కసారే. తెలుసా మీకు? ఇప్పుడు నేనున్నాను, నేను ఒకేసారి ఈ యాంగిల్లోనే చూడగలను. దీన్ని ఏమంటారు? ఎంత యాంగిల్ అంటారు దీన్ని? అమ్మా ఈ యాంగిల్ ఏమంటారు చెప్పండి, నాకు కూడా కరెక్ట్గా తెలియదు, అందుకని అడుగుతాను. మ్యాథ్స్ వాళ్ళు చెప్పండి. ఈ యాంగిల్ 90నా 60నా? 90. సో మనిషి ఎట్ ఎ టైము 90 డిగ్రీసే చూడగలడు. కప్పకి చేపకి ఇంకొంచెం కెపాసిటీ ఉంది, 180 డిగ్రీస్ చూడగలదు ఒకేసారి. కాబట్టి కప్ప చేప మనిషి కంటే గ్రేట్ అనకూడదు. చూపు వరకే, దాన్ని పిండి పడేయచ్చు కప్పను మనం కదా. అంత చూసినా కప్ప దొరికిందంటే ఇట్లా పట్టుకుని పిసికి పడేయచ్చు, చేపను కూడా పిసికి తింటలా. కాబట్టి మనకంటే ఎక్కువ చూస్తున్నాయి కాబట్టి గ్రేట్ కాదు. మీరు అట్లా ఆలోచించవద్దు, రైట్? సో 180 డిగ్రీస్ కప్ప చేప చూడగలరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు 360 డిగ్రీస్ ఎట్ ఎ టైం చూడగలడు. హల్లెలూయా. తర్వాత ఉంటుంది కింద. వన్ 180 డిగ్రీస్ చూడగలడు ఆయన ఒకేసారి. ఇప్పుడు చూడండి, ఇక ఆ 180 డిగ్రీస్ చూడగలిగిన ఆయనకు ఏం చేయాలి? మనం ఏం జరిగిద్ది తర్వాత చదువు. ఇప్పుడు నుంచి అమ్మ జాగ్రత్తగా, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులు సమస్తము మరుగు లేకుండా తేటగా చూస్తా ఉన్నాడు. అంటే నువ్వు ఒక్కడవే ఉండి, తమ్ముడు నువ్వు ఒక్కడవే ఉండి రూమ్లో చేసేయి, ఆలోచించేయి, మాట్లాడేయి ఆయనకి క్రిస్టల్ క్లియర్ తేటగా కనపడతా ఉందండి. ఇంకంత మాత్రమే కాదు, అక్కడ ఏమని రాయబడిందండి? మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో. అంటే ప్రతి మనిషి కులంతో, మతంతో, డబ్బుతో, దేంతో సంబంధం లేకుండా ఒక ఆయన ఎదుట చేతులు కట్టుకొని ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పాలి. లెక్కలో తేడా వచ్చిందనుకోండి ఏం చేస్తాడమ్మా? కుర్రాళ్ళ భాషలో చెప్పు. వేసేస్తాడు. అర్థమైందా తమ్ముళ్ళు? నేను నవ్వించడానికి చెప్పట్లేదు. మనిషి అయితే మాట ఇచ్చి తప్పిపోతాడు. దేవుడు చెప్పాడు అనుకోండి పక్క. ఏమని రాయబడింది? మనము ఎవనికి లెక్క అప్ప చెప్పవలసి ఉండదు. ఏం పేరు నీ పేరు? అమ్మా అన్నమ్మా రా లెక్క అప్పు చెప్పు అంటాడు. ఈ చెయ్యి ఇట్టు కట్టుకొని అయ్యా అయ్యా ఎగస్ట్రాలు వేసావనుకో స్క్రీన్ మీద వేస్తాడు. నిజంగా పెద్ద పెద్ద స్క్రీన్లు ఉంటాయి అక్కడ. నువ్వు ఏమన్నా ఎగస్ట్రాలు వేసావనుకో స్క్రీన్ చూపిస్తాడు. సో మనిషి ఏమనుకుంటున్నాడంట? మమ్మును ఎవరు చూసెదరు, మా పని ఎవరికి తెలియనని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. అయ్యో వీరెంత మూర్ఖులు. ఇంకో మాట చూసుకొని లంచ్ రెడీ అండి. ఎన్నింటి మనం క్లోజ్ చేసుకోవాలి? అలా అయినా మనిషి దేవుని మాట వినకుండా ఎందుకు ముందుకెళ్తా ఉన్నాడు అనే దానికోసం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనం చదవమ్మాయి.
ఉండు ఇలా కొంచెం సమయం ఇద్దాం. మనోడు అసలు పూర్తిగా వదిలేశాడు. వెరీ గుడ్, వదిలేయటమే మంచిది. తీయొద్దు అన్నాడు కదా, ఇక అసలు ఎతకటమే మానేశాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనం అండర్లైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. మీరు అయినా మనిషి తన ఇష్టానుసారంగానే ఎందుకు జీవిస్తున్నాడంటే ఇది కారణం. చదవండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒకలాంటి అంటే ఎక్స్ప్రెషన్ అనమాట. అయ్యో అని ఇందాక కొట్టుకున్నాడు కదా, కొట్టుకున్న తర్వాత కూడా మనిషి ఎలా పడితే అలా జీవిస్తున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు చూడండి. ఇక్కడ నుంచి జాగ్రత్త. తమ్ముడా ఎంత హాయిగా నిద్రపోతున్నావు తమ్ముడా. నిద్రపోయిన వాళ్ళకే తెలిసింది. విను జాగ్రత్తగా. బహుకాలము నుండి నేను మౌనంగా ఉన్నానని నీవు నాకు భయపడటం లేదు. చాలండి. దేవుడు ఏమంటున్నాడండి? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అరే నీకు ఇన్ని చెబుతున్నా సరే నువ్వు భయం లేకుండా ఎందుకుంటున్నావో తెలుసా? నేను మౌనంగా ఉన్నానని, నేనేం చేయట్లేదని. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నా, నేనేం చేయట్లేదని నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. చదువమ్మా తర్వాత. కాదమ్మా అదేనా? బహుకాలము నుండి నేను మౌనంగా నుండినందుకే కదా. అంతవరకు చాలు. ప్రసంగి 8:11 కూడా చదువు. ప్రసంగి 8:11. ప్రసంగి 8:11. మా ప్రసంగి 8:11 నేను 11 అంటే నువ్వు 13 ఎందుకు చదువుతున్నావు? జాగ్రత్తగా వినాలి. మనిషి ఇంకా ఎందుకు భయపడలేదు? అక్కడేమన్నాడు? నేను మౌనంగా ఉన్నానని కదా, నువ్వు నాకు భయపడలేదు. అదే ఓకే. దాని కంటిన్యూషన్ చూడండి. ఇది దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటము చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు. తమ్ముడు ముగించేసుకుందాం ఇప్పుడు. జాగ్రత్తగా వినండి. మనిషికి ఎంత తెలిసి కూడా, దేవుడి గురించి తెలిసి కూడా, దేవుడు నన్ను చూస్తున్నాడని తెలిసి కూడా ఎందుకు దేవునికి భయపడట్లేదు అని అంటే, నెంబర్ 1 ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి. నెంబర్ 2 ఏదన్నా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు శిక్ష వెంటనే పడట్లేదు కాబట్టి. దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే కలగకపోవటం చూసి మనిషి ఏం చేస్తున్నాడంట? హృదయపూర్వకంగా చేస్తున్నాడంట. ఇప్పుడు ఆ పాపం, ఉదాహరణకి నువ్వు చెత్త చూస్తున్నావు, ఫోన్లో పోర్న్ సైట్స్ చూస్తున్నావు, ఫోనోగ్రఫీ చూస్తున్నావు. చూడంగానే ఓ కుడి కన్ను పడిపోయింది అనుకో, చూడీడు అమ్మాయితో వెళ్తా ఉన్నావు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వెళ్తా ఉన్నావు. నేను వైజాగ్లో ఉంటాను కదా, బీచ్కి వెళ్తే చాలు ఇదే సన్నివేశాలు అన్నమాట. హగ్గింగ్లు, కిస్సింగ్లు. ఈయన ముద్దు పెట్టుకోగానే మూతికి పెరాలసిస్ వచ్చిందనుకో, అంతే కదా. పెళ్లి కాకముందు ఒక అమ్మాయితో బీచ్కి వెళ్ళి ముద్దు పెట్టుకుంటుంటే తప్పే కదా. చెట్లు చాటును కూర్చొని, లేకపోతే ఇప్పుడైతే మాకు పబ్లిక్కే, ఓపెనే. మూతి పడిపోయింది అనుకో, చెడ్డ పని చేయగానే చెయ్యి పడిపోయింది అనుకోండి, అబద్ధం ఆడంగానే నోరు పడిపోయింది అనుకోండి, భయపడతాడు. ఇప్పుడు అలా పడట్లేదు కదా, అందుకని ఏం చేస్తున్నాడు? హృదయపూర్వకంగా ముద్దు పెట్టుకునేవాడు
అదేం కిస్ అంటారు? లిప్ లాక్. అంటే ఏం లేదు, భయం లేకుండా అదే తప్పు ఇప్పుడు ఎలా చేస్తున్నాడంట? హృదయపూర్వకంగా. దేవుడు చెప్తున్న మాటలు, మమ్మును ఎవరు చూసెదరు, మా పని ఎవరికి తెలియనని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. అయ్యో వీళ్ళెంత మూర్ఖులు, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను మౌనంగా ఉన్నాననే కదా ఎందుకు అలా చేస్తున్నారు? చేసిన తప్పుకి వెంటనే శిక్ష పడట్లేదు కదా, అందుకనే కదా నువ్వు ఇలా అయిపోయావు. 6వ అధ్యాయంలో చూశాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా కూలిపోతాడు. ఇక దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? వాళ్ళందరినీ నాశనం. ఎలా చేశాడు? నోవా అనే ఆయన్ని పిలిచాడు. నోవా, మనుషుల్ని చేసినందుకు నేను చాలా సంతాపపడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. నువ్వు పని చేయాలి, నీకోసం నీ కుటుంబం కోసం ఒక ఓడ నిర్మించుకో. ఆ ఓడలోకి మీరు ఎక్కండి. ఆయన గురించి ఒక మాట ఉంటుంది, ఏమని? నోవా గురించి, ఆ తరంలో నీతిమంతుడు, నిందారహితుడు. చాలామంది ఇలా చెప్తూ ఉంటారు. ఏమని? కొంతమంది తమ్ముళ్ళు ఇలాంటి మీటింగ్లోకి వచ్చి దేవుడిని నమ్ముకొని బాప్తీసం తీసుకొని కొన్ని రోజులు బాగానే ఉంటారు, కొన్ని నెలలు. ఆ తర్వాత మళ్ళీ తప్పిపోయి మళ్ళీ అట్లాంటి కేసు ఒకటి జరిగిందనమాట. ఒక అబ్బాయి అలాగే దేవుడిని నమ్ముకున్నాడు, కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, బాప్తీసం తీసుకొని ఆ తర్వాత ఓసారి సినిమా హాల్లో నుంచి వెనకాల ఒక అమ్మాయిని ఎక్కించుకొని వస్తున్నాడు. ఏంటి తమ్ముడు అన్నాను. అన్న మా కాలేజీలో దిస్ ఈజ్ కామన్ అన్న, ప్రొఫెషనల్ కాలేజీల్లో దిస్ ఈజ్ కామన్ అన్న. ఎందుకు తమ్ముడు ఇలా అయిపోయా? ఫ్రెండ్స్ అందరూ అన్న, ఇన్ఫ్లుయెన్స్, మా కల్చర్, కాలేజీ కల్చర్ ఇది. నిజమే, కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే దేవుని కోసం నీతిగా నిందారహితంగా ఉండటానికి ఛాన్స్ ఉంది అనటానికి నోవా జీవితమే. అక్కడ ఏమని ఉంది? భూలోకమంతా చెడిపోయి ఉంది, కానీ నోవా గురించి ఏమని రాయబడిందండి? అతడు మాత్రం నీతిగా నిందారహితంగా జీవిస్తా ఉన్నాడు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. మీ కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అందరూ అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, మీ బజార్ వాళ్ళందరూ అలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని కోసం జీవించాలి మంచిగా అంటే జీవించడానికి అవకాశం ఉంది అనటానికి నోవా బెస్ట్ ఎగ్జాంపుల్. సో అలాంటి నోవాని ఓడ చేయమన్నాడు, ఓడ చేసేసాడు. మీ ఫ్యామిలీ అంతా దాంట్లో ఎక్కండి అన్నారు. 8 మంది ఎక్కేశారు. సమస్త ప్రాణికోటిని లోపలికి అన్నాడు, ఆడ మగ లోపలికి ఎక్కించాడు. కావలసిన ఆహారం అంతా లోపల పెట్టేసుకో అన్నాడు, పెట్టేసేసుకున్నాడు. తలుపేసే అన్నాడు, వేసేసాడు. ఏం జరిగిందండి? నెమ్మదిగా వర్షం పట్టడం ప్రారంభమైంది. అప్పుడు తెలిసింది చాలామందికి, ఏమని? ఈయన చెప్పింది నిజమే. అప్పటిదాకా చాలామంది ఏం చేసి ఉంటారు? నోవా చెప్పిన దాన్ని లైట్ తీసుకొని ఉండి ఉంటారు. కొంతమంది ఈ దేవుడు కనపడ్డా అంట ఎగతాళి చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అందుకని పరలోకం ఉందరా, నరకం ఉందరా, జాగ్రత్తరా అని చెప్తుంటే చాలామంది లైట్ తీసుకుంటా ఉంటారు కదా. చాలామంది లైట్ తీసుకుంటా ఉంటారు. ఆ రోజుల్లో కూడా చాలామంది అలా తీసుకొని ఉంటారు. నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయింది. అది ఆ తర్వాత తుఫాన్ లాగా మారింది, సునామీ లాగా మారింది, జలప్రళయం వచ్చింది. ఏమని రాయబడి ఉందండి? ఆ జలప్రళయంలో సమస్త ప్రాణికోటి ఏమయ్యారు? నాశనం అయిపోయారు. తమ్ముడు చెల్లి, మరొక ప్రళయం రాబోతా ఉంది. అంటే దేవుడే రాబోతా ఉంది. ఆ ప్రళయంలో నువ్వు తప్పించుకోవాలి అని అంటే నేనేం చేయాలి? నోవా వాళ్ళు ఎలా తప్పించుకున్నారు? ఆ ఓడలో ఉండి తప్పించుకున్నారు. నేను తప్పించుకోవాలంటే రాబోయే ప్రళయంలో ఆ నిత్య నాశనం, నిత్య నరకం నుండి తప్పించుకోవాలి అని అంటే నా జీవితాలు ప్రభు వైపుకి తిరగాలి. యేసు ప్రభు వారిని నమ్ముకున్న అనుభవంలోకి రావాలి. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడిన అనుభవంలోకి రావాలి. ఆయన నా పాపాల కొరకు చచ్చిపోయి తిరిగి లేచాడు,
ఆయన ద్వారానే నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలను అనే అనుభవంలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను చర్చికి వచ్చేస్తే పరలోకానికి వచ్చేస్తాను, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి వచ్చేస్తాను, మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను పరలోకంలోకి వచ్చేస్తాను, లేకపోతే నేను యోహాను, మత్తయ్య, మార్క్ అని పేర్లు పెట్టుకున్నాను కాబట్టి, బైబిల్లో పేర్లు పెట్టుకున్నాను కాబట్టి పరలోకానికి వచ్చేస్తాను అని అనుకుంటా ఉంటారు. లేదు, పరలోకానికి రావాలి అని అంటే, ఆ ప్రళయాన్ని నువ్వు తప్పించుకోవాలి అని అంటే, ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే జీవితం మారిన అనుభవంలోకి రావాలి. యేసయ్యకి నీ హృదయాన్ని ఇచ్చిన అనుభవంలోకి రావాలి. అదేంటో నేను క్లియర్గా సాక్ష్యంలో సాయంత్రం అనుభవం లేకపోతే ఏమైపోతామండి? నాశనం అయిపోతాం, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. సో అటువంటి జీవితంలోకి వెళ్ళకూడదని దేవుడు అనేక అవకాశాలు మనకిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా మీకు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఎందరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళందరూని దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎలాంటి వారినైనా క్షమిస్తాడు, అదే సమయంలో ఎలాంటి వారినైనా శిక్షిస్తాడు. సో కాబట్టి ఆయన శిక్షకి గురి అవ్వాలనుకుంటున్నావా? ఆయన ప్రేమకి గురి అవ్వాలనుకుంటున్నావా? ఆయన క్షమాపణ పొందాలనుకుంటున్నావా? ఆయన శిక్షని రుచి చూడాలనుకుంటున్నావా అన్నది నీ చేతుల్లోనే ఉంది. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో బైబిల్ ఏమైనా ఉంటుందో తెలుసా? తన యొద్దకు వచ్చు వారిని ఎన్నడూ త్రోసివేయడు ఆయన. యేసయ్యా, నేను పాపిని, నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తా ఉన్నాను, నన్ను ఎవరు చూడటం లేదులే అనుకొని నేను చాలా నీచమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలు క్షమించండి అని ఎవరైతే ప్రభువు దగ్గరకు వస్తారో, పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో అలా చేయటం ఇష్టపడినట్లయితే మనసులో చిన్న ప్రార్థన చేసుకో. ఈవినింగ్ మనం డీటెయిల్గా చూద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.